ఫస్ట్ టు డిస్ప్లే ఫస్ట్ హెడర్ ఫైల్స్ రాయాలి. యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, వైట్ మెయిన్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇంట్ ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, క్లియర్ ద స్క్రీన్ clr scr. నెక్స్ట్ స్టార్టింగ్ వాల్యూ i ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ i వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే i వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. printf %d, i. %d తర్వాత సమ్ స్పేస్ ఇస్తున్నాను. నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, i ఈజ్ ఈక్వల్ టు i+1. అంటే సో iలోకి వాల్యూ ఎంత వస్తుంది, 2 అవుతుంది. మనకు ఫస్ట్ 10 మెంబర్స్ కావాలి. సో ఇఫ్ i వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, సో కండిషన్ ట్రూ అయితే సో నెక్స్ట్ i వాల్యూ ప్రింట్ చేస్తాను, printf %d సమ్ స్పేస్ i. i వాల్యూ ప్రింట్ చేసి i ఈజ్ ఈక్వల్ టు i+1 ఇంక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది, మనకి i వాల్యూ 1 ప్రింట్ చేస్తాం, నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది, 2 ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ i వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, సో అయితే ఇక్కడ printf %d సమ్ స్పేస్ i. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు i+1. నెక్స్ట్ ఇఫ్ సో i వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే printf %d సమ్ స్పేస్ i. i ఈజ్ ఈక్వల్ టు i+1. ఫస్ట్ ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది, ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ i వాల్యూ ఇక్కడ 4 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ i వాల్యూ 5. ఇఫ్ i less than or equal to 10, so this condition is true, then printf %d, i. సో i వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు i+1. నెక్స్ట్ ఇఫ్ i less than or equal to 10, then printf %d, i. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు i+1. 6 ప్రింట్ అవుతుంది. కంట్రోల్ ఇన్సర్ట్, కాపీ, షిఫ్ట్ ఇన్సర్ట్, పేస్ట్. నెక్స్ట్ ఇది i వాల్యూ 7 ప్రింట్ అవుతుంది, షిఫ్ట్ ఇన్సర్ట్. నెక్స్ట్ i వాల్యూ 8 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ షిఫ్ట్ ఇన్సర్ట్, 9. నెక్స్ట్ i వాల్యూ షిఫ్ట్ ఇన్సర్ట్. ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ i వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 11 కూడా ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకే, సో మనకి సి కోడ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదొక బాడీ, ఇదొక బాడీ. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదొక బాడీ, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదొక బాడీ. ఓకే, మనకి ఇక్కడ స్టార్టింగ్ i వాల్యూ 1, i ఈజ్ ఈక్వల్ టు i లెస్ దెన్ 1 లెస్ దెన్ ఈక్వల్ 10. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. అప్పుడు 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుంది, 2. ఇఫ్కి ఏంటంటే ఇఫ్ బాడీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ ఎంత, 2. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్ కండిషన్ 2, ద రిటర్న్ వాల్యూ ఇస్ 1. ఇఫ్ ఆఫ్ 1 అంటే ట్రూ కాబట్టి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుంది, 3. నెక్స్ట్ i వాల్యూ 3.
నెక్స్ట్ ఇఫ్ ఈ బాడీ ఎగ్జిక్యూట్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. ఐ వాల్యూ ఎంత 3. సో 3 less than or equal to 10 is condition true, then return value is 1. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 4. అలా ఈ కోడ్ నెక్స్ట్ వాల్యూ 4, 5, 6 ఇలా కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి మనకి ఇక్కడ సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం సో మనకి ఇక్కడ ఏమి రిపీట్ అవుతుంది, ఇక్కడ కండిషన్ అనేది రిపీట్ అవుతుంది. ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అండ్ printf దిస్ స్టేట్మెంట్ అండ్ ఇంక్రిమెంట్ ద వాల్యూ. ఓకే, అయితే ఇక్కడ ఎప్పుడైతే మనకి రిపిటేషన్ చూడండి ఇదే కోడ్ సేమ్ ఇదే కోడ్ ఇక్కడ రిపీట్ అయింది. నెక్స్ట్ సేమ్ ఇదే కోడ్ సో ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. అంటే ఈ సేమ్ కోడ్ మనం ఎన్ని టైమ్స్ రాసాం, సో 10 టైమ్స్ రాసాం. అయితే ఎక్కడైతే సేమ్ కోడ్ అనేది మినీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అవుతుందో అప్పుడు మనం ఏం వాడాలంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వాడాలి. సో ఇక్కడ సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే వైల్, డూ, ఫర్. సో దీస్ ఆర్ ద లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఫస్ట్ మనం వైల్ గురించి డిస్కస్ చేద్దాం. వైల్ ఇక్కడ మనకు వైల్ ఆఫ్ సమ్ కండిషన్ ఉండాలి ఆర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కండిషన్ సింటాక్స్, కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్. ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి. సో స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2, అండ్ సో ఆన్. ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ లూప్ రాయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇక్కడ సో మనకి ఐ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా, ఐ యొక్క మనకి ఇనిషియల్ వాల్యూ ఏంటి, ఐలో ఇనిషియల్ వాల్యూ ఏంటి, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అంటే ఐకి సమ్ మెమరీ అలొకేట్ అయ్యి సమ్ అడ్రస్, సో ఇనిషియల్ వాల్యూ ఉంటుంది మనకి, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఐలోకి వాల్యూ ఎంత ఇనిషియలైజ్ చేస్తాం, ఐలోకి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది 1. సో స్టేట్మెంట్ ఏమంటారంటే ఇనిషియలైజేషన్. సో ఇక్కడ కంపల్సరీగా ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే ఇనిషియలైజేషన్ అంటారు. సో ఇనిషియలైజేషన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఎవ్రీ స్టేట్మెంట్లో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఇలా లూప్ అనేది 10 టైమ్స్ కాబట్టి లాస్ట్లో ఇక్కడ ఆ స్టేట్మెంట్ ఏమంటారంటే ఇటరేషన్ అంటారు. ఇటరేషన్ అంటే ఈ ఎగ్జాంపుల్లో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 1 ఉండొచ్చు, ఇంక్రిమెంట్ ఉండొచ్చు, ఆ డిక్రిమెంట్ ఉండొచ్చు. ఓకే, సో వాల్యూ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, అంటే ఒక లూప్ రాయాలంటే మనకి ఏముండాలి, ఇనిషియలైజేషన్ ఉండాలి, ఇది కండిషన్ ఉండాలి, అండ్ ఇటరేషన్ అనేది ఉండాలి, ఏది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఉండాలి. ఓకే, మనకి ఇక్కడ ఈ కోడ్ యొక్క ఫ్లో కంట్రోల్ చూస్తే సో F7, F2 సేవ్ దిస్ ఫైల్. చూడండి F7 ఐ వాల్యూ 1. సో కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే ఆ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ నెక్స్ట్ కండిషన్ ట్రూ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ట్రూ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ట్రూ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ బయటకు వచ్చేస్తుంది. ఆల్ట్ F5 సో అవుట్పుట్ వచ్చి ఆల్ట్ F5 సో అవుట్పుట్ వచ్చి మనకి 1 2 3 4 అప్ టు 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఓకే, ఇప్పుడు మనం ఇదే కోడింగ్ని సో లూప్స్లో రాయాలంటే సింపుల్గా ఇక్కడ వైల్ ప్లేస్లో ఇఫ్ ప్లేస్లో ఏం రాయాలి, వైల్ రాస్తాం అనుకోండి.
సో వైలేట్ ఏంటంటే రిపిటేషన్, సేమ్ కోడ్ అనేది ఇదే కోడ్ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత 1 కాబట్టి 1 లెస్ దాన్ 10 కండిషన్ ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. i = i + 1 మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్తుంది. మళ్ళీ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు ఈ కోడింగ్ అంతా అవసరం లేదు. చూడండి, మనం ఇంతకు ముందు రాసిన సేమ్ కోడ్ ఈ కోడ్ బోత్ ఆర్ సేమ్. చూడండి, ఇప్పుడు దీనికి ఫ్లో కంట్రోల్ చూడండి. ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్టింగ్ ఐ వాల్యూ ఏంది మనకి ఇనిషియల్గా ఐ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది, సమ్ అడ్రస్ 500. ఇక్కడ నేను ఐ వాల్యూ రాస్తున్నాను. నెక్స్ట్ ఒక లూప్ రాయాలంటే ఏమి ఉంటుంది మనకి ఇనిషియలైజేషన్. దిస్ ఈజ్ కాల్డ్, ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే ఇనిషియలైజేషన్ అంటారు. సో ఇనిషియలైజేషన్. నెక్స్ట్ I less than or equal to 10. This one is the condition. Next one is return value. A condition returns a value. All relational logical operators returns either 0 or 1. If condition is true, it returns 1, else 0. Okay, ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ ఐ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. 1 less than or equal to 10. 1 less than or equal to 10. Is condition true? The return value is 1. Return value is 1. అంటే ఇక్కడ మనకి 1 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో while of 1 అంటే మనకి 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. సో 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పర్సెంటేజ్ డి ఐలో ఉన్న వాల్యూ ఎంత 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ స్పేస్, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. i = i + 1. నెక్స్ట్ ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. వన్స్ అగైన్ ఇంతకు ముందు దీనికి డిఫరెన్స్, ఇఫ్కి వైకి డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. అదే లూప్ అయితే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే సేమ్ కోడ్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? 2 less than or equal to 10. ఎస్ కండిషన్ ట్రూ, దెన్ రిటర్న్ వాల్యూ ఈజ్ 1. while of 1 అంటే కండిషన్ ట్రూ అయితే సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 3. వన్స్ అగైన్ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు 3 less than or equal to 10. ఎస్ కండిషన్ ట్రూ, రిటర్న్స్ 1. సో ఐ ప్రింట్స్ ఐ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది 3. నెక్స్ట్ ఐ వాల్యూ ఈజ్ 4. నెక్స్ట్ కండిషన్ ఈజ్ 4 less than or equal to 10. Yes, condition true. The return value is 1. Print I value is 4 print అవుతుంది. Next I is equal to I plus 1. Next I value is 5. Next once again 5 less than or equal to 10. Yes, condition true. Then return value is 1. Next print f 5. I value is 5. 5 print అవుతుంది. Next I value ఎంత? 6. Once again మళ్ళీ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ 6 less than or equal to 10. Yes, condition true. The return value is 1. కాబట్టి ఇక్కడ i అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంత i value 6. నెక్స్ట్ i value is equal to i plus 1. i value 7. So 7 less than or equal to 8. Yes, condition true. 7 less than or equal to 10. Yes, condition true. The return value is 1. నెక్స్ట్ ఇక్కడ 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i value is 8. So 8 less than or equal to 10. Yes, condition true. Return value is 1. So 8 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 9. నెక్స్ట్ 10. నెక్స్ట్ I value is 11. 11 less than or equal to 10. కండిషన్ ట్రూ నా ఫాల్స్. దెన్ రిటర్న్ వాల్యూ is 0. సో వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వస్తుంది. ఈ కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకసారి ఇక్కడ సో ఫ్లో కంట్రోల్ చూడండి. ఇక్కడ సో F7. ఎస్, సో I value 1. చూడండి 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. 2 ప్రింట్ అయింది. 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 తర్వాత 11 అవుతుంది. ఐ వాల్యూ 11 అవుతుంది. సో F7. సో 11 less than or equal to 10 కండిషన్ ఫాల్స్. దాని లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది.
సో F7. సో Alt F5 అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5 6 7 10 is the output. Okay, so F7. So this is called looping statements. Okay, next అంటే ఒక లూప్ రాయాలంటే ఏమి ఉండాలి మనకి? ఇనిషియలైజేషన్ ఉండాలి, నెక్స్ట్ కండిషన్ ఉండాలి, నెక్స్ట్ ఇటరేషన్ ఉండాలి, ఇదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఉండాలి. ఓకే రైట్. ఒకవేళ బై మిస్టేక్ మనం ఇనిషియలైజేషన్ రాయలేదు అనుకోండి, ఇనిషియలైజేషన్ ఇది కామెంట్, ఈ లైన్ కామెంట్ చేస్తాం అంటే ఈ లైన్ రాయలేదు అనుకోండి, నెక్స్ట్ అయ్యే వాల్యూ ఉంటుంది మనకి, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఆ గార్బేజ్ వాల్యూ ఎనీ వాల్యూ ఉండొచ్చు, మేబీ 0 ఉంది అనుకోండి, 0 > 10, కండిషన్ ట్రూ అయితే 0 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 1, అలా ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. మేబీ సమ్ నెగిటివ్ వాల్యూ ఉంది అనుకోండి, ఒకవేళ మనకి -28,000 సమ్ 968 ఇలా ఉందనుకోండి, ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే సో ఐలో ఇనిషియల్గా సో F2 సేవ్ దిస్ ఫైల్, Alt F9, Control F9, Alt F5 మనకి అవుట్పుట్ అంటే కండిషన్ ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ ఇక్కడ ఐ వాల్యూ ఎంత మేబీ 800 ఉండొచ్చు. సో 800 < 100 కండిషన్ ఫాల్స్ అయితే లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ కింద ఉన్న స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అంటే మనకి ఒక లూప్ అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను, printf %d, i + 10 అని ఇస్తున్నాను. Okay, what is the output of given code? I value 1. So loop and then times repeat అవుతుంది 10 times. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ I value 11 అవుతుంది. 11 < 10 కండిషన్ ఫాల్స్, దెన్ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. I value ఎంత 11 + 10. సో వాల్యూ ఎంత వస్తుంది? % లో 21. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5 6 7 8 9 10 21. సో Alt F9, yes, Control F9, Alt F5. So 1 2 3 4 5 6 7 8 9 10 21. So next one is ఈ లైన్ కామెంట్ చేస్తున్నాం. ఫస్ట్ లైన్ కామెంట్ చేస్తున్నాం. సో ఇనిషియలైజేషన్ అనేది రాయాలి, ఒకవేళ రాయకపోతే గార్బేజ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ ఏంటో మనకు తెలియదు. సో చూడండి ఇక్కడ, సో F7, సో డీబగ్, సో F7 చూడండి కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఈ లూప్ అనేది మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది? ఈ ఎగ్జాంపుల్లో 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఒక లూప్ అనేది మినిమం సో మినిమం ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. వన్ లూప్ ఈజ్ రిపీటెడ్ మినిమం 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో F7, Alt F5. సో 852 అంటే గార్బేజ్ వాల్యూ 842. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ so what is the output of given code? So I value 1 10 times 1 2 3 4 5 6 7 8 9 10, next 21. So code run చేస్తే so Control F9, Alt F9, yes, Control F9, Alt F5. So 1 to 10, next 21. So next one is మనం F2 save this file. సో ఇక్కడ నేను కండిషన్ 0 రాశాను. మనకి 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. అంటే ఒక లూప్ అనేది మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. సో 0 అంటే కండిషన్ ఫాల్స్, దెన్ లూప్ నుంచి బయటకు వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఐలో ఉన్న వాల్యూ ఎంత? 1 + 10 అంటే వాల్యూ ఎంత? 11. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి Alt F9, yes, Control F9, Alt F5. అవుట్పుట్ వస్తుంది మనకి 11 is the output. సో నెక్స్ట్ వన్ ఈస్ సో వన్ లూప్ ఈజ్ రిపీటెడ్. నేను ఇక్కడ ఐ వాల్యూ ఈజ్ నాట్ ఆఫ్ 0 అని రాశాను. సో నాట్ ఆఫ్ 0, F2 సేవ్ దిస్ ఫైల్. ఓకే, మన ఈ కోడ్ రన్ చేస్తే సో నాట్ ఆఫ్ 0 అంటే మీనింగ్ ఏంటి? 1 అంటే కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. చూడండి ఇక్కడ మళ్ళీ పైకి వెళ్తుంది 1. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఈ లూప్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ కాబట్టి లూప్ అనేది మ్యాక్సిమం ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మినిమం 0 నెంబర్ ఆఫ్ టైమ్స్, మ్యాక్సిమం ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, సో కోడ్ రన్ చేద్దాం.
చూడండి ఇక్కడ ఈ లూప్ నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. Alt F9 F2 సేవ్ దిస్ ఫైల్. సో Alt F9 ఎస్ కంట్రోల్ F9. చూడండి ఇక్కడ రిపీట్ అవుతూనే ఉంటుంది. చూడండి పాజిటివ్ వాల్యూస్ నెక్స్ట్ నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్, ఇలా లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక లూప్ అనేది మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ Alt Tab. సో ఎగ్జిట్ చేసేసి వన్స్ అగైన్ ఓపెన్ టర్బో C++. Alt F open loop.c. Okay, so next one is I less than or equal to 5. What is the output? What is the output of given code? I value is 1. Loop and then any number of times repeat అవుతుంది, 5 number of times. I value 1, 1 less than or equal to 5. As condition 2, 1 print అవుతుంది. Next I value is 2, 2 less than or equal to 5. 2 print అవుతుంది. Next I value is 3, 3 print అవుతుంది. Next I value is 4. Next I value 5. Next I value 6 అవుతుంది. 6 less than or equal to 5. Condition false, then out of the loop. I value ఎంత 6 plus 10 16. So code run చేస్తే output వస్తుంది మనకి 1 2 3 4 5 16 is the output. Alt F9 yes control F9 Alt F5. 1 2 3 4 5 16 is the output. One, 2, 3, 4, 5, 16 is the output. The next one is size equal 10 అని ఇచ్చాం. What is the output of given code? చూడండి ఎగ్జాంపుల్ లో I value ఎంత 10 less than or equal to 5. కండిషన్ ఫాల్స్, దెన్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. అంటే ఈ లూప్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది, 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. మినిమం 0, మాక్సిమం infinity number of times. Please remember this point. Next condition false, then out of the loop I value ఎంత 10 plus 10 so 20. ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 20. సో Alt F9 yes control F9 Alt F5. 20 is the output. Next one is so one more. Please remember I is equal to 1, so I less than or equal to 10. సో ఇలా కామెంట్ చేస్తున్నాను, ఇలా కామెంట్ చేస్తాను. So what is the output of given code? 1 2 3 4 5 is the output. Okay, next one is ఇక్కడ ఒక లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఈ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ వాల్యూ I value 1, నెక్స్ట్ వాల్యూ is 2, నెక్స్ట్ వాల్యూ is 3, నెక్స్ట్ వాల్యూ is 4, నెక్స్ట్ వాల్యూ is 5. ఓకే, ఇక్కడ I is equal to I minus 1 అని ఇచ్చాను. వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? సో స్టార్టింగ్ I value ఎంత 1 less than or equal to 5. కండిషన్ 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. నెక్స్ట్ I value ఎంత అవుతుంది 0. వన్స్ అగైన్ 0 less than or equal to 5. ఎస్ కండిషన్ 2 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 0 minus 1 minus 2 minus 3 and so on infinity loop. ఓకే, అయితే మనకి ఇంటీజర్ రేంజ్ -327 682 327 67 ఈ రేంజ్ లో ఉంటుంది ఇంటీజర్ రేంజ్. ఓకే, మనకి కోడ్ రన్ చేస్తే చూడండి, ఇక్కడ కోడ్ రన్ చేస్తే ఇన్ఫినిటీ లూప్కి వెళ్తుంది, బట్ ఎక్కడో ఒక చోట కండిషన్ ఫెయిల్ అవుతుంది, లూప్ నుంచి బయటకు వస్తుంది. సో చూడండి కోడ్ రన్ చేస్తే 1 2 3 4 5 0 -1 -2 -3 -4 and so on -327 68. సో 327 67, నెక్స్ట్ 327 66 and so on. Once again 5 less than or equal to 5. Yes, condition 2. 327 67 last 327 67 వస్తుంది. 327 67 less than or equal to 327 67 less than or equal to 5. కండిషన్ ఫాల్స్, దెన్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఈ స్టేట్మెంట్ దగ్గర బయటకు వస్తుంది. అది ఒకసారి చూడండి ఇక్కడ. సో Alt F9 yes control F9. సో చూడండి ఇక్కడ, సో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ Alt F5.
చూడండి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్, నెక్స్ట్ నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, కానీ లాస్ట్ కండిషన్ ఎక్కడ ఫెయిల్ అయింది? సో -3 to 7 6 7. సో నెక్స్ట్ 3 to 7 6 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్, దాని లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, whenever the condition is less than or equal to, value should be increment అవ్వాలి, but decrement అవ్వకూడదు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ is less than or equal to, value should be increment అవ్వాలి, I is equal to I plus 1. ఓకే, సో కాబట్టి ఇక్కడ +1 అని ఇచ్చాను. సో రన్ దిస్ కోడ్. వాట్ ఇస్ ద అవుట్పుట్? ఈ లైన్ కామెంట్ చేస్తాం. I వాల్యూ 1 1 2 3 4 5, నెక్స్ట్ I వాల్యూ 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్, అవుట్ ఆఫ్ ది లూప్. కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5, alt F5 1 2 3 4 5 is the output. Okay, so next one is I is equal to 1, I is equal to 5. So I greater than or equal to 1, so I is equal to I minus 1. Next printf %d I plus 1. What is the output of given code? సో లూప్ రాయాలంటే ఏమి ఉండాలి మనకి? లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్ ఉండాలి, ఇది ఇనిషియలైజేషన్, నెక్స్ట్ కండిషన్ ఉండాలి, ఇది ఇటరేషన్ ఉండాలి, ఇది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనే ఉండాలి. ఓకే, రైట్, వ్యాలిడ్. సో నెక్స్ట్ వన్ ఇస్, సో మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అయితే ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఈజ్ రిటర్న్ వాల్యూ. సో రిటర్న్ వాల్యూ, నెక్స్ట్ ఇక్కడ ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 5. సో I is equal to 5. ఇది ఫస్ట్ ఇటరేషన్. దీన్ని ఏమంటారంటే, ఈ లూప్ అనేది ఫస్ట్ టైం రిపీట్ అయితే దాన్ని ఫస్ట్ ఇటరేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ I వాల్యూ ఎంత? కండిషన్ ఏంటి ఇక్కడ? 5 I greater than or equal to 1. Yes, 5 greater than or equal to 1. Yes, condition true, the return value is 1. While of 1 అంటే కండిషన్ ట్రూ, ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐలో ఉన్న వాల్యూ ఎంత? 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ I is equal to I minus 1. ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐలో వాల్యూ ఎంత ఉంది? 4. సో 4 greater than or equal to 1. ఎస్, కండిషన్ ట్రూ, ద రిటర్న్ వాల్యూ ఇస్ 1. కాబట్టి వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 3. 4 minus 1 3 అనే వాల్యూ ఐకి అసైన్ అవుతుంది. ఐలోకి వాల్యూ 3 వస్తుంది. వన్ సెకండ్ మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయ్యే వారికి 3 greater than or equal to 1. ఎస్, కండిషన్ ట్రూ, ద రిటర్న్ వాల్యూ ఇస్ 1. బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 2. So once again check the condition, 2 greater than or equal to 1. Yes, condition true, the return value is 1. కాబట్టి ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I is equal to I minus 1. ఐలోకి వాల్యూ ఎంత? 2 minus 1 వాల్యూ ఎంత? 1. సో once again check the condition, 1 greater than or equal to 1. Yes, condition true, the return value is 1. 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I value is 0. once again మళ్ళీ 0 greater than or equal to 1. కండిషన్ ట్రూ నా ఫాల్స్? ఫాల్స్, దాని రిటర్న్ వాల్యూ 0. వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్, దాని లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. రిటర్న్ వాల్యూ ఇస్ 0. ప్రైలో వాల్యూ ఎంత ఉంది? 0 ప్లస్ 10. పర్సెంటేజ్ డీలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 5 4 3 2 1 10 ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5, అవుట్పుట్ వస్తుంది మనకి 5 4 3 2 1 10 ఇస్ ద అవుట్పుట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఇస్, ఓకే, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? 5 4 3 2 1. ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 5 4 3 2 1. ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో 5 4 3 2 1 ఇస్ ద అవుట్పుట్. సో నెక్స్ట్ వన్ ఇస్, సో ఇంతకుముందు ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? ఇక్కడ I అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి. వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి. అదే ఇక్కడ కండిషన్ ఎలా ఉంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఈ కండిషన్ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. I is equal to I minus 1 రాయాలి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ I is equal to I plus 1 రాస్తాం అనుకోండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? చూడండి, స్టార్టింగ్ I వాల్యూ ఎంత? 1 5. సో 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I plus 1 అంటే 6. 6 greater than or equal to 1.
సో మనకి ఇది ఇంటీజర్ రేంజ్ ఇది -32768 to 32767 ఇది ఇంటీజర్ రేంజ్. ఓకే, సో 32767 ప్లస్ 1 అంటే మళ్ళీ -32768 అవుతుంది. చూడండి ఇక్కడ 5 ప్రింట్ అవుతుంది, 6 7 8 9 10 అప్ టు 32767. సో 32767 ప్లస్ 1 అంటే -32768. -32768 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్, దాని లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ కామెంట్ చేస్తాం, సో ఇదేం ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అప్పుడు వస్తుంది మనకి 5 6 7 Alt F9 ఎస్. చూడండి ఇక్కడ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. Alt F5 Alt F5. సో చూడండి ఇక్కడ పాజిటివ్ నెంబర్స్. సో లాస్ట్లో ఇక్కడ 32767 వస్తుంది. 32767 ప్లస్ 1 అంటే -32768. సో కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, సో కండిషన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. సో వాల్యూ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. ఓకే, రైట్. సో నో వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్ 5 4 3 2 1. ఓకే, చూడండి ఇక్కడ ఒక లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 2 వేస్లో చేయొచ్చు. either 1 to 5, సో 1 to 5 or 5 to 1. 5 to 1. 1 to 5 లూప్ అనేది 1 to 5 రిపీట్ అవ్వాలంటే ఎలా రాస్తారు? i is equal to 1. సో i is equal to 1, i less than or equal to 5. ఇక్కడ i వాల్యూ ప్రింట్ చేయకుండా నేను /n హలో అని ఇస్తున్నాను, ఆర్ SMR అని ఇస్తున్నాను. ఓకే, మనకి ఈ SMR అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది? ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 5 టైమ్స్. కాబట్టి SMR. సో నెక్స్ట్ లైన్లో /n ఇస్తే కంట్రోల్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. SMR నెక్స్ట్ SMR అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 3 టైమ్స్. సో SMR నెక్స్ట్ SMR. ఓకే, సో Alt F9 ఎస్, కంట్రోల్ F9 Alt F5. ఓకే, కండిషన్ మార్చలేదు మనం. సో కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు 1 2 3 4 5 లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. Alt F9 ఎస్, కంట్రోల్ F9 Alt F5. అవుట్పుట్ వస్తుంది మనకి SMR. ఇప్పుడు ఇది 1 to 5 రాస్తాం. ఇదే ఎగ్జాంపుల్లో 5 to 1 రాయాలంటే సో i is equal to స్టార్టింగ్ వాల్యూ i is equal to 5. So i greater than or equal to 1, i is equal to i minus 1. So what is the output of given code? So SMR అనేది 5 టైమ్స్ వస్తుంది. Alt F9 ఎస్, కంట్రోల్ F9 Alt F5. SMR అనేది 5 టైమ్స్ వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్, సో ఫైనల్ కంక్లూజన్ ఇస్ లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్ ఉండాలి, సో కండిషన్ ఉండాలి, సో ఇనిషియలైజేషన్ ఉండాలి, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఒక లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే మనం ఎన్ని వేస్లో చేయొచ్చు? 2 వేస్లో చేయొచ్చు. either 1 to 5 or 5 to 1. సో 1 to 5 అయితే i is equal to 1 ఇనిషియలైజేషన్, కండిషన్ i less than or equal to 5, i is equal to i plus 1 ఇటరేషన్. నెక్స్ట్ 5 to 1 అంటే ఇనిషియలైజేషన్ i is equal to 5, కండిషన్ i greater than or equal to 1, ఇటరేషన్ i is equal to i minus 1. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఇస్ కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి, ఆ కండిషన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దీస్ 3 పాయింట్స్. సో బై మిస్టేక్ మన కండిషన్ అనేది రాయలేదు అనుకోండి, ఇక్కడ కండిషన్ అనేది రాయలేదు, సో ఇక్కడ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఇక్కడ కండిషన్ గానే ఎక్స్ప్రెషన్ గానే ఉండాలి. Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఎక్స్ప్రెషన్ సింటాక్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ సో 0 అని ఇచ్చాను. వాట్ ఇస్ ద అవుట్పుట్? సో వాట్ ఇస్ ద అవుట్పుట్? 0 అంటే కండిషన్ ఫాల్స్. సో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. i వాల్యూ ఎంత? 5. కోడ్ రన్ చేస్తే 15. సో కోడ్ రన్ చేస్తే Alt F9
Warning is not a problem. Control F9, Alt F5. So what is the output? 15. Okay. So next one is, in C language, semicolon is also valid statement. నేను ఇక్కడ while of semicolon ఇచ్చాను. So semicolon is also valid statement. Okay. So చూడండి దీని ఈక్వలెంట్ కోడింగ్ ఏంటి? సెమీకోలన్ రాసామంటే మీనింగ్ ఏంటంటే while of 0 ఓపెన్ కర్లీ బేస్ క్లోజ్డ్ కర్లీ బేస్. ఈ కోడ్ ఇలా తీసుకుంటుంది. నెక్స్ట్ ఓపెన్ కర్లీ బేస్ printf /n smr. నెక్స్ట్ I is equal to I minus 1. చూడండి ఇది ఒక బాడీ, while of 1 ఇది ఒక బాడీ, ఇది ఒక బాడీ. నెక్స్ట్ దీని నుంచి బయటకు వచ్చిన ఇంకొక స్టేట్మెంట్ ఉంది. స్టేట్మెంట్ ఏంటి? printf %d I plus 10 అని ఇచ్చాం. సో కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. I వాల్యూ ఎంత? 5. సో కండిషన్ ఫాల్స్. సెమీకోలన్ ఇచ్చాం కదా, ఫాల్స్ అంటే ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది, అంటే ఈ స్టేట్మెంట్ నుంచి బయటకు వస్తుంది. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇది ఇక్కడ ఇది ఒక బాడీ, ఇది వైల్ కంప్లీట్ అయిపోయింది, ఇది ఒక బాడీ, ఇది ఒక బాడీ. ఓకే, printf smr. సో ఏం ప్రింట్ అవుతుంది? smr అనే ప్రింట్ అయ్యి నెక్స్ట్ I is equal to I minus 1. మనకి I వాల్యూ ఎంత? ఇక్కడ 5 కాబట్టి ఒక 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. I లోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. I వాల్యూ 4. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు I లో వాల్యూ ఎంత? 4 ప్లస్ 10 14. కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి smr నెక్స్ట్ 14. సో Alt F5. సో smr 14 is the output. ఓకే, అదే మనకి ఇక్కడ ఒకవేళ I greater than or equal to 1 అని రాస్తాను. చూడండి ఇప్పుడు మనకి కండిషన్ ఏముంది? I greater than or equal to 1. సో సెమీకోలన్ అంటే దీని మీనింగ్ అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, సేమ్ కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. వన్ మోర్ థింగ్, I వాల్యూ ఎంత? 5 కాబట్టి అసలు లూప్ నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు, లూప్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. అంటే ఈ లూప్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఒక లూప్ అనేది మినిమం 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, మ్యాక్సిమం ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. మనం ఈ కోడ్ రన్ చేస్తే ఈ లూప్ నుంచి అసలు బయటకే రాదు. ఓకే, అంటే ఈ కోడ్ ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. Alt F9, ఎస్ సేవ్, F2 సేవ్, కంట్రోల్ F9. అంటే రిపీట్ అవుతూ ఉంటుంది, బట్ అక్కడ స్టేట్మెంట్స్ ఏం లేవన్నమాట, అంటే లూప్ నుంచి బయటికి రాదు. Okay, so this is called a looping introduction. So still you have any doubts? Please refer once again. Thank you for watching.